నెక్స్ట్ 4 మార్క్స్ మాట్లాడండి వాడు అమ్మాయి. నెక్స్ట్ 4 మార్క్స్ లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సమ్స్. 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇన్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మోడల్. ఇన్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11x³ ద్వారా మాట్లాడతారు. 11x³ - 3x + 4y 13x³ - 5x² - 7 ఇన్ఫినిటీ మోడల్. ఇన్ఫినిటీ మోడల్ ఇప్పుడు x = 1/y పెట్టుకున్నాం. సో ఇప్పుడు x = 1/y పెట్టుకున్నాం. x బదులు 1/y పెట్టుకున్నప్పుడు x → ఇన్ఫినిటీ అయినప్పుడు y → 0 అవుతుంది. x 1/y అనుకున్నాం అనుకోండి, x → ఇన్ఫినిటీ అంటే 1/y ఎంత అవుతుంది? అప్పుడు y ఎంత అవుతుందంటే 1/x అవుతుంది. అవునా? x = 1/y అంటే 1/∞. 1/∞ అంటే 1/, ఎనీథింగ్ బై 0 అంటే 0 బై వెళ్ళిపోతుంది. 0/, ఎనీథింగ్ అంటే వాల్యూ 0 అవుతుంది. సో అందుకని ఈ వర్డ్ గుర్తుంచుకోండి. దాని x → ఇన్ఫినిటీ, దాని y → 0. y → 0 అవుతుంది. ఓకే. సో అప్పుడు లిమిట్ y → 0 11 × x³ అంటే 1/y కు హోల్ క్యూబ్. x బదులు 1/y పెట్టుకోవాలి. సో 1/y హోల్ క్యూబ్ -3 × x అంటే 1/y ప్లస్ 4 డివైడెడ్ బై 13 × x³ అంటే 1/y కు హోల్ క్యూబ్ -5 × x² అంటే 1/y² -7. మీరా అనుమానం ఉందా? 1/y³ అంటే 1³ అంటే 1 y³ అంటే 11/y³ అవుతుంది. ఓకే. 3 × 1 అంటే 3/y అండి ప్లస్ 4 డివైడెడ్ బై కింద 1/y హోల్ క్యూబ్ అంటే 1/y హోల్ క్యూబ్ అంటే 13/y³ అవుతుంది. 13 ఉంది కాబట్టి -5 × 1² అంటే 1/y². 5 × 1 అంటే 5/y² -7. ఎల్సిఎం కడతాం పైన ఓవరాట్లో. y³ y కి ఎల్సిఎం y³ హైయెస్ట్ పవర్ ఎంత ఉందో ఆ వాల్యూ వేసుకోవాలి. సో y³ y కి ఎల్సిఎం y³ y³ లో 1 టైం అవుతుంది. 1 × 11 × 11 y³ y లో y² టైమ్స్ అవుతుంది. y² × 3 అంటే 3y². y³ × 4 అంటే 4y³. ఓకేనా? డినామినేటర్ లో అప్పుడు ఎల్సిఎం అయిందా? కింద డినామినేటర్ లో కూడా సేమ్ y³ y² ఎల్సిఎం y³ అండి. సో y³ y³ లో 1 టైం అవుతుంది. 1 × 13 అంటే 13. y³ y² లో y టైమ్స్ అవుతుందండి. -5y 5 × y అంటే 5y -7y³. అప్పుడు y³ క్యాన్సిల్ అండి. ఇంకేమీ లేదండి. డినామినేటర్ లో 11 - 3y² + 4y³ 13 - 5y ప్లస్ -7y³. y బదులు 0 పెట్టుకోవాలి. y బదులు 0 పెట్టుకోవాలి. ఎంత అవుతుందంటే 11 - 3 × y² అంటే 0² ప్లస్ 4 × y³ అంటే 0³ 13 - 5y -7y³. 13 - 5 × 0 -7 × 0³. సో 3 × 0² అంటే అంతా 0 దుకాణం సరిపోతుంది. ఇది దుకాణం సరిపోతుంది. కింద కూడా ఇది దుకాణం సరిపోతుంది. దుకాణం సరిపోతుంది. ఇంకేమి పైన ఎవరెట్లో 11 మిగిలింది. కింద డినామినేటర్లో 13. సో 11/13 ఆల్సో. ఇలాంటిదే సేమ్ హోంవర్క్ చెప్తావు. సో లిమిట్ x → 0 కాదు, సారీ ఇన్ఫినిటీ. లిమిట్ x → ఇన్ఫినిటీ. లిమిట్ x → ఇన్ఫినిటీ 3x² - 4x + 5 2x² + 3x + 4 చేస్తారా? ఇన్ఫినిటీ మోడల్. ఓకే. నెక్స్ట్ తర్వాత లెక్కండి. లిమిట్ x → 0 sin a + bx - sin a - bx. sin a + bx - sin a - bx డివైడెడ్ బై x. ఓకే. ఫార్ములా మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ దాకా మీకు వచ్చారో రాలేదో, అందుకనే ఫార్ములా రావట్లేదు చూడండి. sin c - sin d ఫార్ములా అండి. sin c - sin d ఫార్ములా ఏంటంటే 2sin c - d/2 cos c + d/2. ఈ ఫార్ములా 4 ఫార్ములాలు ఉంటాయి ట్రాన్స్ఫర్మేషన్స్ లో. ట్రిగ్నోమెట్రీలో వస్తాయి. 1 ఇయర్ పేపర్లో వస్తుంది ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములాలో c బదులుగా ఇక్కడ ఏమన్నారండి? a + bx ఉందండి. d బదులుగా ఎవరున్నారండి? a - bx ఉంది. ఓకే. సో ఫార్ములా వేసుకుంటే x → 0 2sin c - d/2 అంటే a + bx -a - bx అంటే అంత +bx. సో a + bx -a + bx డివైడెడ్ బై 2. ఓకే. ఇంటూ cos c + d/2. c అంటే అంత a + bx, d అంటే అంత a - bx డివైడెడ్ బై 2. ఓకే. హోల్ డివైడెడ్ బై x ఉంది మళ్ళీ మామూలుగా లెక్కలో. ఓకే. అప్పుడు a క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ bx క్యాన్సిల్ అయిపోతుంది.
క్యాన్సిల్ అయిపోయి అవుతుందో చూడండి. లిమిట్ x టెండ్స్ టు 0 2 sin bx కలుపుకుంటే bx కలుపుకుంటే 2bx అమ్మ డివైడెడ్ బై 2. అలాగే cos a కలుపుకుంటే 2a/2. మళ్ళీ 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. సో 2 sin bx ఇంటూ cos a డివైడెడ్ బై x అండి. sin bx ఉంది మన ఫార్ములా. మళ్ళీ ఏంటి ఫార్ములా? లిమిట్ x టెండ్స్ టు 0 ఏంటి ఫార్ములా? sin x / x = 1. నిన్న చెప్పుకున్నాం ఫార్ములా గుర్తుందా? ఇక్కడ sin x ఉంది, కింద కూడా డినామినేటర్ లో x ఉండాలి. అలా ఇక్కడ ఏముంది? sin bx ఉంది, కింద కూడా డినామినేటర్ లో bx ఉండాలి. ఉందా? లేదు కాబట్టి డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తాం. సో 2 ఇంటూ sin bx డివైడెడ్ బై bx ఇంటూ bx ఇంటూ cos a/a. ఎవరు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు? ఎవరు బయటకు వస్తాడు? అదే. సో లిమిట్ x టెండ్స్ టు 0 sin bx/bx. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు రాయండి. లిమిట్ x టెండ్స్ టు 0 2 గడ ఒకడు ఉన్నాడు ఇక్కడ, వీడు మర్చిపోకూడదు 2 గడ. సో 2 గడ ఒకడు ఉన్నాడు, ఇంకా ఉన్నాడు bx గడ ఒకడు ఉన్నాడు, ఇంకా ఉన్నాడు cos a డివైడెడ్ బై x. 2 cos a ఇంటూ bx/x. మళ్ళీ ఏమవుతుందండి? x క్యాన్సిల్, x బదులు 0 పెట్టుకోవాలి. x బదులు ఎవరైనా ఉన్నారా? ఇంకా పుట్టు తెచ్చిపోయి రాలేదు ఇద్దరు అంటే ఇంకా ఉన్నారు, ఇంకా మిగిలినారండి. సో x బదులు లేదు. ఈ వాల్యూ అంతకి ఈక్వల్, ఈ వాల్యూ 1 కి ఈక్వల్. సో 1 ఇంటూ 2 cos a ఇంటూ b అండి. అంటే 2 cos ab అని రాయకూడదు, ఇక్కడ cos a కి మాత్రమే యాంగిల్, b మల్టిపుల్ చేస్తుంది, అందుకని 2b cos a అని రాయాలి. ఓకే, 2b cos a. cos a మాత్రమే యాంగిల్, b యాంగిల్ కాదు. బయట మల్టిపుల్ ఉన్నప్పుడు పక్కన విడిగా రాయాలి, దాంట్లో యాంగిల్లో మల్టిపుల్ చేయకూడదు. ఓకే, సో 2b cos a. ఓకేనా? నెక్స్ట్ లెక్క ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లిమిట్ x టెండ్స్ టు a x sin a మైనస్ a sin x బై x మైనస్ a. x sin a మైనస్ a sin x బై x మైనస్ a. ఒకే ఒక్క స్టెప్ గుర్తుంచుకోవాలి. ఏంటంటే a sin a పెట్టి తీసేసి మళ్ళీ యాడ్ చేస్తాం. ఈ ఒక్కలైనా గుర్తుంచుకోవాలి. సో a sin a తీసేసి యాడ్ చేస్తాం ఈ లెక్కకి. సో లిమిట్ x టెండ్స్ టు a x sin a మామూలుగా ఉంచాం, ఫస్ట్ తీసేసాం a sin a, తర్వాత యాడ్ చేస్తాం a sin a మైనస్ a sin x బై x మైనస్ a. ఓకే, అప్పుడు ఈ రెండు టర్మ్స్ లోంచి ఏం కామన్ తీసుకోవచ్చు? sin a కామన్ తీసుకోవచ్చు. sin a కామన్ చేయండి అంటే x మైనస్ a. x ఇక్కడ ఉంది, a ఇక్కడ ఉంది, సో x మైనస్ a. ఈ రెండిట్లోంచి మైనస్ a కామన్ చేయండి. మైనస్ a కామన్ తీస్తే ఇది ప్లస్ అవుతుంది, ఫస్ట్ sin x అవుతుంది, మైనస్ sin a అవుతుంది, ప్లస్ sin a వల్ల మైనస్ sin a డివైడెడ్ బై కింద మామూలు x మైనస్ a. ఓకే, దేనిలా సెపరేట్ చేయండి, sin a ఇంటూ x మైనస్ a బై x మైనస్ a. అలాగే a ఇంటూ sin x మైనస్ sin a బై x మైనస్ a. దేనిలా సెపరేట్ చేసినప్పుడు సో లిమిట్ x టెండ్స్ టు a sin a ఇంటూ x మైనస్ a బై x మైనస్ a. లిమిట్ x టెండ్స్ టు a ఇంటూ మళ్ళీ ఫార్ములా ఇందాకే వేసాం ఫార్ములా, sin c మైనస్ sin d ఫార్ములా. sin c మైనస్ sin d ఫార్ములా ఏంటంటే 2 sin c మైనస్ d బై 2 cos c ప్లస్ d బై 2. సో 2 sin c బదులుగా ఎవరు ఉన్నారు? ఇక్కడ x ఉంది, d బదులుగా ఎవరు ఉన్నారు? a ఉంది. అంటే 2 sin c మైనస్ d బై 2 అంటే x మైనస్ a బై 2 ఇంటూ cos a ప్లస్ c ప్లస్ d బై 2 అంటే x ప్లస్ a బై 2 డివైడెడ్ బై కింద x మైనస్ a పడగొట్టేస్తాం. సో x మైనస్ a ఇద్దరిని పనిచేస్తాం అన్నమాట. అప్పుడు x మైనస్ a క్యాన్సిల్, sin a మిగిలింది, x బదులు a పెట్టుకోవాలి, ఇంకేమీ లేవు కాబట్టి sin a పడగ ఇచ్చేసాం. దీని జోలికి అక్కల ఇంకా ఈ సినిమా అయిపోయింది. మైనస్ దీని సంగతి చూడండి, 2 గంట బయట లాగేస్తాం, a గంట బయట లాగేస్తాం, 2